దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. సో ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు ఎపిసోడ్లో కూడా రెండు టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందున్నాం. ఆ డిషెస్ ఏంటో తెలియాలంటే షెఫ్ని పిలవాల్సిందే కదా. లెట్స్ వెల్కమ్ మా షెఫ్ మిస్టర్ జోగారావు గారు. ఎలా అండి జోగారావు గారు? ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఈరోజు ఎపిసోడ్లో వ్యూవర్స్ కోసం ఏ నాన్ వెజ్ డిషెస్ని చేసి చూపించబోతున్నారు? బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే గోవన్ స్పెషల్ గోవన్ ఫిష్ రిచార్డో. వావ్, పైనాపిల్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ నేమ్. అండ్ గోవన్ ఫిష్ రిచార్డో, ఈ నేమ్ చాలా చాలా కొత్తగా ఉంది. సూపర్ ఎక్సైటింగ్గా ఉన్నా అండి. సో స్టార్ట్ చేద్దామా? గోవన్ ఫిష్ రిచార్డో చేసి చూపిస్తానండి. గోవన్ ఫిష్ రిచార్డోకి కావలసిన పదార్థాలు: ఓల్ మ్యాక్రల్ ఫిష్ 2, నిమ్మరసం ½ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు ½ స్పూన్, ఎండు మిరపకాయలు నానబెట్టినవి కొన్ని, ఉల్లిపాయ ముక్కలు ½ కప్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం ముక్కలు కొద్దిగా, మిరియాలు ½ స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర ½ స్పూన్, చింతపండు కొద్దిగా, వెనిగర్ 1 స్పూన్, బెల్లం చిన్న ముక్క. గోవన్ ఫిష్ రిచార్డోకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. మనకి గోవన్ ఫిష్ రిచార్డో అంటే ఏంటంటే మనకి దీనికోసం మనం సెపరేట్గా మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్ని. ఇక్కడ నేను మ్యాక్రల్ ఫిష్ తీసుకున్నాను, దీన్ని బాంగడా అని కూడా అంటారు. మనకి దీని తెలుగులో ఏంటంటే కానా కదుళ్ళు అంటారండి. వీటిని ఏమంటారండి? తెలుగులో కానా కదుళ్ళు అంటారు. ఇది మ్యాక్రల్ ఇంగ్లీష్లో అండ్ బాంగడా హిందీలో. సో ఈ అన్ని అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో దొరుకుతుంది. స్పెషల్లీ ఏంటంటే మనకి గోవన్ కోస్టల్ ఏరియా మొత్తం దీన్ని ఇష్టంగా తింటారండి. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకొని దీన్ని ఏంటంటే మనం బాంబే రవ్వతో కంప్లీట్గా కోట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో షాలో ఫ్రై చేస్తాం. సో దీని మ్యారినేషన్ కోసం అని నేను మసాలాలు అవి పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవడం అండి. దీనికి ఏంటంటే మనం కొద్దిగా ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ ఎండుమిరపకాయలు నానబెట్టి పెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్మూత్ పేస్ట్ అంత వస్తుంది. సో ఈ ఎండుమిరపకాయలు ఇక్కడ ఏ మిరపకాయలు తీసుకున్నారండి? అది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇవి బకెట్ చిల్లీస్ అండి. ఈ బకెట్ చిల్లీస్ మనకి ఎక్కువగా కర్ణాటకలో ఎక్కువగా దొరుకుతుంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా కలర్, న్యాచురల్ కలర్ వస్తుంది, అలాగే స్పైసీ లెవెల్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో. సో ఈ బకెట్ చిల్లీలు తీసుకున్నాను కొన్ని ఇక్కడ. అలాగే దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, కొద్దిగా బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, అలాగే జీలకర్ర, కొద్దిగా చింతపండు రసం, కొద్దిగా ఉప్పు. సో వీటన్నింటినీ మనం కంప్లీట్గా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలండి. ఈ చింతపండు రసం వేసాం కాబట్టి ఒకసారి మనం అంటే పేస్ట్ చేసాక అప్పటికి ఇంకా వాటర్ సరిపోతే వాటర్ వేద్దామండి. ఈ రిచార్డో మసాలా అనేది కంప్లీట్గా రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేషన్ చేసుకోవాలి ఫిష్కి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని. సో ఇంకా మనకి అడిషనల్ వాటర్ పట్టలేదు, ఆ చింతపండు రసంలో ఉండే వాటర్తోనే సరిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కొద్దిగా వెనిగర్, అలాగే పసుపు, నిమ్మరసం, సో వీటిని చక్కగా కలుపుకొని మనం ఈ ఫిష్కి కంప్లీట్గా మ్యారినేట్ చేసుకోవాలండి. ఉప్పు మనం ఆల్రెడీ వేస్తాం దీంట్లో, సో ఉప్పు సరిపోతుంది. సో ఈ ఫిష్ని ఏంటంటే మనం రెగ్యులర్గా ఎప్పుడైనా ఫిష్ని కట్ చేసినప్పుడు లేదా చికెన్ ఏదైనా చేసినప్పుడు మనం ఏంటంటే ఘాట్లు పెడుతుంటాం. సో ఘాట్లు పెట్టకుండా దీనికి ఏంటంటే పర్టికులర్గా దీనికి అంటే ఫిష్కి ఇక్కడ పాకెట్లా చేయాలండి ఇలాగా. సో ఇలా పాకెట్లా చేస్తే ఏమవుతుందంటే మనం ఈ మసాలాని లోపల ఫిల్ చేస్తాం అనమాట కంప్లీట్గా. ఈ రిచార్డో మీనింగ్ ఏంటంటే స్టఫింగ్ అని అర్థం. సో దాని నుంచి ఈ రిచార్డో అని పేరు వచ్చింది అనమాట ఈ డిష్కి. సో ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం ఫిల్ చేసుకోవాలి కంప్లీట్గా ఈ మసాలాని, ఈ రిచార్డో మసాలాని. ఓకే, సో అలా ఫిల్ చేసుకున్నాడు కాబట్టి డిష్ నేమ్ వచ్చేసి గోవన్ ఫిష్ రిచార్డో. అవునండి, అవును. అలాగే మనం దీనికి ఏంటంటే ఇలా మ్యారినేట్ చేసుకుంటాం కదా, కంప్లీట్గా ఇలా మ్యారినేట్ చేసుకున్నాక దీన్ని కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ½ అవర్ తర్వాత తీసి దీనికి డస్టింగ్ చేసుకొని మనం షాలో ఫ్రై చేసుకుంటే మనకి గోవన్ ఫిష్ రిచార్డో అనేది రెడీ అయిపోతుందండి. సో నా కోసం ప్లేట్ తీసుకోండి. అలాగే మనం ఈ రెండో చేపను కూడా కంప్లీట్గా మ్యారినేట్ చేసుకుందామండి. యూజువల్గా గోవా అంటేనే అక్కడ సీ ఫుడ్కి చాలా ఫేమస్. అవునండి. సో ఇదే ఫిష్ కాకుండా ఇంకా వేరే ఫిషెస్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా అక్కడ? అంటే అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయండి. ఈ డిష్కి ఏంటంటే మనకి స్టఫింగ్ కోసమని ఈ పర్టికులర్ డిష్కి ఈ 2 చేపలను అయితే ఎక్కువగా వాడతారండి. ఒకటి మనకి మ్యాక్రల్ కానీ లేదంటే సిల్వర్ పాంఫ్రెట్ కానీ. ఇంకా అదర్ డిషెస్ చాలా ఉన్నాయండి గోవన్ డిషెస్. వాటన్నిటికీ ఇంకా అదర్ అంటే మిగిలిన రకరకాల చేపలని వాడతారండి. సో ఇలా కంప్లీట్గా మ్యారినేట్ అయింది కదా. సో దీన్ని మనం ఏంటంటే
ఈ మిగిలిన మ్యారినేషన్ కూడా కంప్లీట్గా దీనిపైన వేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఓకే. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది మన కంప్లీట్గా మ్యారినేషన్ అంతా ఫుల్గా మంచిగా పట్టుకుంటుంది దీనికి బాగా నానటం వల్ల. సో దాని తర్వాత మళ్ళీ మనం ఈ సుజీతో కోటింగ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే గోవన్ ఫిష్ రిచార్డ్ అనేది రెడీ అయిపోతుందండి. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. శ్రవంతి గారు 30 minutes అయింది కదా, ఫ్రిడ్జ్లో నుంచి ఫిష్ తీసుకోండి, మనం దాన్ని కోటింగ్ చేసుకొని ఫ్రై చేద్దాం. షూర్. సో ఇప్పుడు మనం దీన్ని కోటింగ్ చేసుకోవడానికి ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ హీట్ చేసుకుందాం అండి. మ్యారినేట్ అయిన ఫిష్ని మనం ఒక వెడల్పాటి ప్లేట్లోన ఈ రవ్వ తీసుకోవాలండి, బాంబే రవ్వతో దీన్ని కంప్లీట్గా కోట్ చేయాలి. సో కోట్ చేసి మనం ఫ్రై చేసుకుంటాం. సో నేను ఇక్కడ బాంబే రవ్వ వేస్తున్నాను దీంట్లో. అంటే ఈ డిష్లో బాంబే రవ్వనే వాడుకోవాలా అండి? ఎందుకంటే దీనిలో ఏంటంటే మనకి ఆ సర్ఫేస్ లేయర్ మనం ఏదైతే ఉంటుందో మనం కోట్ చేసిన తర్వాత కంప్లీట్గా క్రిస్పీగా వస్తుందండి ఈ బాంబే రవ్వ వల్ల. అంటే దీనిలో ఏంటంటే సెమోలైనా అంటారు, అలాగే సుజీ అంటారు, బాంబే రవ్వ అంటారు. మన రెగ్యులర్గా అంటే ఇడ్లీ రవ్వ గట్ట పనికిరాదండి దీనికి. సో బాంబే రవ్వనే వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి కంప్లీట్గా క్రిస్పీనెస్ వస్తుందండి దీంట్లో, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మనకి మసాలాతో పాటు కోట్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని చాలా సింపుల్ అండి, దీనికి ఎక్కువగా మనం ఏం చేయాల్సిన పని లేదు. సింపుల్గా జస్ట్ ఒకసారి ఇలా 2 వైపులా అద్దితే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఈ కోట్ అనేది వచ్చేస్తుంది. సో దీనివల్ల మసాలా కూడా స్టిక్ అయ్యే ఉంటుంది కదండి? మసాలా కూడా స్టిక్ అవుతుందండి. సో దీన్ని ఇలా మళ్ళీ ఒక పక్కన పెట్టుకుందాం. సో వన్స్ ప్యాన్ వేడెక్కాక మనం దాంట్లో ఫ్రై చేసుకుంటామండి. మనకి ప్యాన్ వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అంటే ఈ కాల్చుకోవడం కోసం సాలో ఫ్రై చేస్తామండి. అంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని లేదు, డీప్ ఫ్రై ఏం కాదు. జస్ట్ కొంచెం ప్యాన్ అంటే రవ్వ అది అంటుకోకుండా ఉన్నంత వరకు సరిపోద్ది. కొద్దిగా ఆయిల్ వేసి దీనిలో ఫ్రై చేసుకుంటామండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇది ఇలా ఫ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? ఇది మనకి అరౌండ్ ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుందండి, 2 వైపులా కుక్ అవ్వడానికి. సో ఈచ్ సైడ్ మనకు ఒక 5 minutes వరకు పడుతుందండి. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి మాడిపోకుండా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చాలా సింపుల్ అండి చేయడం. మనకి ఏంటంటే ఈ మ్యారినేషన్ మనకి పర్టికులర్గా అంటే క్లియర్గా అన్ని అంటే ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేసానో సేమ్ స్టెప్స్ ఫాలో అయ్యి వేస్తే ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీయస్ డిష్ అండి. చాలా ఇష్టంగా తింటారు కూడా. ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇంకా మీకు మళ్ళీ ఈ డిష్ చేయాలనిపిస్తుంటుంది. రైట్. ప్లస్ ఇది ఒక మంచి స్నాక్ ఐటెం లా కూడా యూజ్ చేసుకోవచ్చు కదండి? అవునండి. అంటే ఎక్కువగా మనకి ఎవరైతే సీ ఫుడ్ లవర్స్ ఎక్కువగా వాళ్ళకైతే ఇంకా అది అద్భుతమైన చాయిస్ అండి దీనికి. దీనికి మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఏంటంటే మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫిష్ చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. మనకి 10 minutesలో కంప్లీట్ ఫిష్ రెడీ అయిపోతుంది. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. సో మనకి కంప్లీట్గా క్రిస్పీగా కాలిపోయింది బోత్ సైడ్స్. సో ఏంటంటే మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఈ గోవన్ ఫిష్ రిచార్డ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం సర్వింగ్ డిష్లో తీసుకుందాం అండి. మేకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. గోవన్ ఫిష్ రిచార్డ్ రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గోవన్ ఫిష్ రిచార్డ్ రెడీ అయింది కదా, ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. గోవన్ ఫిష్ రిచార్డోకి కావాల్సిన పదార్థాలు: హోల్ మ్యాక్రెలా ఫిష్ 2, నిమ్మరసం 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 స్పూన్, ఎండు మిరపకాయలు నానబెట్టినవి కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అల్లం ముక్కలు కొద్దిగా, మిరియాలు 1/2 స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీలకర్ర 1/2 స్పూన్,
చింతపండు కొద్దిగా, వినేగర్ 1 స్పూన్, బెల్లం చిన్న ముక్క. గోవన్ ఫిష్ రిచాడో తయారీ విధానం. నానబెట్టిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం ముక్క, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, చింతపండు రసం, ఉప్పుని పేస్ట్లా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఈ పేస్ట్, వెనిగర్, పసుపు, నిమ్మరసం వేసి కలిపి చేపలను మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత బొంబాయి రవ్వతో కోట్ చేసి పాన్ మీద ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే గోవన్ స్పెషల్ గోవన్ ఫిష్ రిచాడో రెడీ. గోవన్ ఫిష్ రిచాడోకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుందండి. ఫిష్ మంచిగా పైన అవుటర్ లేయర్ క్రంచీగా ఉంది, లోపల మాత్రం సాఫ్ట్గా కంప్లీట్గా కుక్ అయింది. అండ్ మీరు వేసినట్టు ఆ ట్యాంగీ ఫ్లేవర్ అలాగే స్పైసీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. సూపర్ టేస్టీగా ఉంది. చూసారు కదా, గోవన్ ఫిష్ రిచాడో చాలా చాలా బాగుంది. మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి. సో షెఫ్ గారు, సెకండ్ డిష్లోకి వెళ్ళిపోదామండి. బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ బోన్లెస్ ముక్కలు 1 కప్పు, ఎగ్ 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు, పంచదార 1/2 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 1/4 కప్పు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/4 కప్పు, నువ్వుల నూనె 1/2 స్పూన్. బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. తయారీ ప్రాసెస్ కూడా తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికి ఏంటంటే మనం ముందుగా రైస్ని సెపరేట్గా కుక్ చేసుకోవాలి. అలాగే చికెన్ కూడా బాయిల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకుంటే మనకి ఈ డిష్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీంట్లో మనకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఉండవు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అందరికీ అవైలబిలిటీలో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి డిష్. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో నేను ఇక్కడ ముందుగానే రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాను. ఇది బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అలాగే మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. సో విల్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. సో దీనికోసం అని నేను ఒక ప్యాన్ తీసుకుంటానండి. స్టవ్ వెలిగించుకున్నాను. సింపుల్ అండి. ఈ ప్యాన్ కొద్దిగా బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కేలోకి ఏంటంటే మనం దీంట్లో ఎగ్ వేస్తాం కదా, ఈ ఎగ్ని మనం బీట్ చేసి పెట్టుకుందామండి. దీంట్లో మనం ఏం వేయాల్సిన పని లేదండి. జస్ట్ దీన్ని ఒక ఫోక్తో సింపుల్గా ఇలా బీట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా ఏంటంటే ప్యాను చాలా హీట్గా రావాలండి. ప్యాన్ ఎంత బాగా వేడిగా వస్తే మనకి ఫ్రైడ్ రైస్ అనేది అంత చక్కగా వస్తుందండి. అంటే ఆ ప్యాన్కి అంటే అతుక్కోకుండా వస్తుందండి. సో ఇది బాగా వేడెక్కిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలండి. దీంట్లో ఎలాగో ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ తీసుకున్నాం అండ్ చికెన్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి ఈ డిష్ మొత్తం చాలా సింపుల్ కదండి. చాలా సింపుల్ అండి. అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ నూనె వేసాం కదా, సో ఈ నూనె అనేది మనం దీంట్లో ఉంచమండి. సో ఏం చేస్తామంటే ఈ నూనెని కంప్లీట్గా బాగా కాగాక, అంటే దీన్ని నాన్ స్టిక్కీ కోసమని దీన్ని కంప్లీట్గా కడాయి మొత్తం అన్ని వైపులా తిప్పి ఆ నూనెని మళ్ళీ తీసేయాలండి. సో జనరల్గా ఏంటంటే మనం తీసుకుంది 1 కప్ రైస్కి మీకు అనుకోవచ్చు ఇంత షెఫ్ ఏంటి ఇంత ఆయిల్ తీసుకున్నాడని. సో ఈ ఆయిల్ అనేది నేను ఈ నాన్ స్టిక్ కోసం తీసుకున్నాను. సో ఈ ఆయిల్ మళ్ళీ నేను తీసేస్తాను అనమాట. సో కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసేసి దానికి ఏదైతే అతుక్కుంటుందో ప్యాన్కి ఆ ఆయిల్తోనే మనకి ఈ డిష్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా నాన్ స్టిక్ ప్యాన్కి కూడా అలా చేసుకోవడం ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుంది, అలాగే అంటుకోకుండా చక్కగా వస్తుంది. సో దీన్ని ఇలా కంప్లీట్గా అన్ని వైపులా దీన్ని ఈ ఆయిల్ కంప్లీట్గా చేయాలి. ఇది బాగా కాగాలండి. ఎంత బాగా కాగితే మనకు అంత బాగా వస్తుంది. అంటే బర్నింగ్ అయిపోకూడదు, బట్ కంప్లీట్గా వేడి కావాలి. సో మేబీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతారు కాబట్టి మీరు చాలా ప్రొఫెషనల్గా కరెక్ట్ చేస్తారు. మేము ఇలాంటి ఇంట్లో చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు. అదే అందుకోసమే కదా చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఇలా నూనె వేసి సో ఇలా దాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చేసినా కూడా మీరు కూడా ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ నూనెని మళ్ళీ మనం తీసేస్తామండి, బౌల్లో తీసుకుంటాం. మళ్ళీ దీనికి మనకు నూనె అవసరం పడదు ఇంకా. ఓకే. సో చాలా తక్కువ నూనెలోనే ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. దానికి ఎంతైతే అతుక్కుందో అది మనకు సరిపోతుందండి. సో ఇది వన్స్ బాగా వేడెక్కింది కదా. సో ఇది వేడెక్కిన తర్వాత దీంట్లో ఫస్ట్ మనం ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ని ఇలా బీట్ చేసుకొని మీరు కావాలంటే 2 గుడ్లు 3 గుడ్లు మీ అప్ టు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1 తీసుకున్నాను. ఆల్రెడీ మనం దీంట్లో చికెన్ వేస్తాం, పైనాపిల్ వేస్తాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ బ్యాలెన్స్ అవుతాయి. సో 1 సరిపోతుందండి. ఇలా ప్లెయిన్ ఎగ్ వేసుకోవాలి కదా. సో ఇలా ప్లెయిన్ ఎగ్ వేసుకోవాలి. దీంట్లో ఏం కలపాల్సిన పని లేదండి.
సో ఇలా ఎగ్ వేసుకున్నా కూడా దీన్ని ఇమీడియట్గా కలపకూడదండి. ఇమీడియట్గా కలపడం వల్ల ఏమవుతుందంటే స్క్రాంబుల్డ్ అయిపోద్ది. సో మనకి అది క్రిస్పీగా రావాలంటే ఇమీడియట్గా కలుపుకుంటే ఇలాగా కంప్లీట్గా చూసారా ఎగ్ అనేది అసలు దానికి అతుక్కోవట్లేదు. సో ఇలా కంప్లీట్గా క్రిస్పీగా వేగనివ్వాలండి. సో వన్స్ అది వేగిన తర్వాత మనం దీన్ని సో ఇలా క్రిస్పీగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం పీసెస్లా చేసుకుంటే సరిపోతుందండి. మనం చికెన్ పీసెస్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, స్ట్రెడ్ చేసి ఈ చికెన్ పీసెస్ని వేస్తున్నానండి. అలాగే ఈ పైనాపిల్ పీసెస్. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందండి? అంటే పైనాపిల్ ప్లస్ చికెన్ నాన్ వెజ్ కదా. అవునండి, అంటే ఇది ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే మనకి స్వీట్ కొంచెం పైనాపిల్ తాలూకు స్వీట్నెస్ తెలుస్తుంది, అలాగే మనకి చికెన్ ఫ్లేవర్ తెలిసి చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువగా బ్యాంకాక్లో అయితే ఇలా పైనాపిల్తో చేయడం, అలాగే కోకోనట్లో మిక్స్ చేయడం అలా చేస్తుంటారండి. మనకి రెగ్యులర్గా వచ్చేసరికి చైనీస్ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి మనం ఈ పైనాపిల్ ఇవేం వేయరు. సో ఇది బ్యాంకాక్ స్పెషల్ ఇది. సో ఇది బాగుంటుందండి, దీంతో పాటు కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అలాగే ఈ ఫ్రైడ్ రైస్ కోసమని ఉడికించిన బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. మనం ఉప్పు, అలాగే సోయా సాస్, కొద్దిగా పంచదార, చక్కెర కూడా ఇస్తామా? కొద్దిగా వేయాలండి. ఆల్రెడీ పైనాపిల్ స్వీట్ గా ఉంటుంది కదండి, ఇది ఇంకా ఉంటుందండి. అంటే స్వీట్నెస్ కోసం కాదు, మనకి బ్యాలెన్స్ చేస్తుందండి ఈ సోయా సాస్ వేసిన దాన్ని. అలాగే కొద్దిగా అంటే చాలా తక్కువ వేయాలండి, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది సిసమి ఆయిల్ అండి, నువ్వుల నూనె. జస్ట్ మనకి ఒక 2 drops అయితే సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన పని లేదు. నువ్వుల నూనె, అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. జనరల్గా ఏంటంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేసరికి టేస్టింగ్ సాల్ట్ అనేది బయట ఎక్కువగా వేస్తుంటారండి. సో అది టేస్టింగ్ సాల్ట్ అనేది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో నేను అందుకోసమని నేను ఇక్కడ వేయట్లేదు. సో టేస్టింగ్ సాల్ట్ లేకుండా కూడా మనం మంచిగా తయారు చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలండి. సో ఇలా మనం సింపుల్గా కలుపుకుంటే సరిపోతుందండి. సో మనకి పర్ఫెక్ట్గా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్ చల్లుకుంటే బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది కదా. ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ బోన్లెస్ ముక్కలు 1 కప్పు, ఎగ్ 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు, పంచదార 1/2 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె 1/4 కప్పు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/4 కప్పు, నువ్వుల నూనె 1/2 స్పూన్. పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి అయిన తర్వాత నూనె వేసి, అది వేడి అయిన తర్వాత ఆ నూనెను తీసేసి అదే పాన్లో కోడిగుడ్డు, ఉడకపెట్టిన చికెన్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఉడికించిన అన్నం, ఉప్పు, సోయా సాస్, పంచదార, నువ్వుల నూనె, స్ప్రింగ్ ఆనియన్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాం. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. మీరు అది పైనాపిల్ వేశారు కాబట్టి ఆ స్వీట్నెస్ అండ్ పైనాపిల్ ఫ్లేవర్ తెలుస్తుంది. చికెన్ కుక్ అయింది, చాలా తక్కువ ఆయిల్ తోటి ఎంత బాగా ఫ్రైడ్ రైస్, చాలా చాలా బాగుందండి, కొత్తగా ఉంది టేస్ట్. థ్యాంక్ యూ అండి. సో అదండి బ్యాంకాక్ స్పెషల్ పైనాపిల్ చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ యూనిక్ కూడా ఉందన్నమాట టేస్ట్. అండ్ దీని ప్రాసెస్ ఎంతో సింపుల్గా ఉంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. అండ్ షెఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ 2 డిషెస్ని ఎపిసోడ్లో మాకు తయారు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంక 2 ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్.